అన్న ఇప్పుడు ఐటీ రైట్స్ జరిగినాయి అంటున్నారు. అసలు ఆ విషయంలో నిజం ఎంత అబద్ధం ఎంత? ఐటీ రైట్స్ 100% జరిగినాయి బ్రో, బట్ నా మీద జరగలేదు. కొండా విజయ్ గారు ఢిల్లీలోకి వెళ్ళిన తర్వాత ఢిల్లీలో అక్కడ జరిగింది. దాని తర్వాత అన్న ఫోన్ డేటా తీసుకొని నా దగ్గరకు వచ్చినా అని చెప్తున్నారు. కానీ సరే డేటా ఇప్పుడు అన్న ఫోన్ లో నా ఒక్క డేటా ఉంటుందా బాస్? ఆయన పెద్ద మనిషి, ఒక పెద్ద మనిషి, చాలా మంది డేటా ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్ వితౌట్ ఇంటిమేషన్ 2 నిమిషాలు నెక్స్ట్ మినిట్ నా దగ్గరకే రావాలన్నా సరే నా దగ్గరకు వచ్చిర్రు, నాతోనే ఆగిపోయారు. ఏంది మరి ఇంకా చాలా మంది ఉన్నారు కదా. చిన్న మనిషి అని మీరే చెప్తున్నారు. ఇప్పుడు మరి కొండా విజయ్ గారికి ఏం అవసరం ఇంత చిన్న మనిషి ఆయన దగ్గర పంపించారు అంటారు? కొండా విజయ్ అన్న పంపించాడని నేను చెప్పట్లే. కొండా విజయ్ మీరే అంటారు ఆయన దగ్గర చూసిన కొద్ది సమయంలో మా దగ్గరకు వచ్చారని మీరే అంటుండ్రు. మళ్ళీ నైట్ అనేది జరిగింది, తెల్లారి నాకు జరిగింది ఇడ. సరే నాకు జరిగిన తర్వాత ఇంకా చాలా మంది జరిగితే నేను బాగుండేది. నాకన్నా అక్రమ సొమ్ము వాణ్ణిని ముంచి సంపాదించిన సొమ్ము చాలా మంది దగ్గర ఉంది. చాలా మంది అంటే ఎవరు చాలా మంది అంటే అదే నేను చెప్తే బాగుంటది, చెప్పు మీడియా పరంగా చెప్తే బాగుంటదా? దాన్ని ప్రశ్నించడానికి మీకు అధికారం లేదు, చెప్పడానికి నాకు అధికారం లేదు. ఒక మాట అలానే అందరి దగ్గర ఎంక్వైరీ చేస్తే బాగుండేది. ఓకే, అది ఐటీ అధికారులు నా దగ్గరకు వచ్చిర్రు, చెక్ చెక్ చేసిన తర్వాత కొన్ని వాటికి నేను బెల్స్ ఇచ్చినా, ఇంకా నాకు కొంచెం టైం ఇంకా నోటీస్ ఇచ్చిర్రు, మీరు ఇంకా ఈ పలానా డేట్కి రావాలి, ఇంకా కొన్ని సబ్మిట్ చేయాలి, కొన్ని బిల్స్ ఇవ్వాలి అని చెప్పిర్రు. అది ఇంకా ప్రాసెసింగ్ లోనే ఉంది. అది ఇంకా ప్రాసెసింగ్ కూడా అవ్వకముందే ఎవరో చూతే నా కొడుకులు పని పాట లేక నాన్నే పనిగా పెట్టుకొని అసలు అది ఏం జరిగిందో ఇంకా అదిలా ఏం తెలియదు. కానీ అక్కడ మాత్రం ఫేకు అని వేసారు. ఇప్పుడు TV9 లో ఎవరినో తీసుకొచ్చి చెక్ చేసి మరి ఇప్పుడు రియలే అన్నారు కదా. పెట్టిన ఒక చూతే నా కొడుకు, పెట్టిన ఒక లఫ్ఫుక్ నా కొడుకు, ఇప్పుడు దానికి సమాధానం ఎట్లా చెప్తాడు? సరే అన్న, ఇప్పుడు నిన్న TV9 లో ఒక కౌన్సిల్ సంబంధించి ఒక TV9 లోనే కాదు, ఇంకా వేరే ఛానల్లో కూడా అయింది. వేరే ఛానల్లో కూడా అయింది కదా. మరి అది నిజమైన గోల్డా లేకుంటే చెప్పారు కదా అన్న, దాంట్లో చెప్పిన తర్వాత ఇన్న తర్వాత కూడా మళ్ళీ వాస్తవం దాంట్లో కూడా నువ్వు కరెక్ట్ చెప్పినవా, లేకుంటే దీంట్లో నిజం చెప్తావా, లేకుంటే అక్కడ ఇక్కడ ఒకటే లాగా చెప్తావా? ఇట్లా చాలా ఉంటాయి కదా, దాని గురించి మళ్ళీ అడగాల్సి వచ్చింది అన్న. దాంట్లో నిజమైన గోల్డ్ అని వాడే ఎవరో నాకు ఇంకో విషయం, యాక్చువల్లీ నాకు చేసేవాళ్ళు కూడా తీసుకెళ్ళడం జరిగింది, అతను కూడా వివరించడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు కూడా చెక్ చేసిర్రు, వాళ్ళు చెక్ చేస్తే కూడా ఓకే దీంట్లో బంగారం ఉందని చెప్పారు. అయినా ఒక చిన్న మాటనే ఈ బంగారంలో లేదో అది పక్కన పెడితే, నా ఇన్స్టా ఐడియాలోకి వెళ్ళు దగ్గర ఒక 500 రీళ్ళు ఉంటాయి. నేను 1000 మంచి పనులు చేస్తే 1000లో 100 రీళ్ళే వేస్తా. నేను అనాథలకు అన్నం పెట్టడాలు ఉన్నాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మెడిసిన్లు ఇవ్వడాలు ఉన్నాయి, అండ్ నేను వెళ్ళి రేషను పప్పు ఉప్పు ఇవ్వడాలు ఉన్నాయి. అండ్ లాక్డౌన్ లో ఎంతో మందికి నేను ఫ్రీ సర్వీస్ చేసిన, నేను సంపాదించిన దాంట్లోనే అది రూపాయి కావచ్చు 2 రూపాయలు కావచ్చు, ఇదంతా పక్కన పెట్టేసి ఇది వదిలేసారు. ఇది పక్కన వదిలేసి ఇంకో విషయం, రీసెంట్లీ ఒకరికి ప్రాబ్లం అయిందంటే డిపార్ట్మెంట్ నే నేను ఎదిరించే ప్రాసెస్ లో నా మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి, నేను కూడా ఫేస్ చేసిన. ఇదంతా వదిలేసి గుద్దగాలి ఒక్కొక్కరికి లేక ఇది కొత్తగా చేపించుకొని మార్కెట్ లోకి తీసుకొని వస్తే స్వామిది, కొత్తగా తీసుకొని వస్తే వెంకటేశ్వర స్వామిది దీని మీద చేస్తున్నది పెద్ద ప్రాసెస్ లే, తీయాలి పెట్టాలి అంతా ఎందుకులే అంటే మామూలుగా దాని బరువు అంతా చెక్ చేసేసారు. చెక్ చేసి దాని వెయిట్ తో సహా చెప్పారు TV9 లో, దీని వెయిట్ ఎంత ఉంది, దీంట్లో బంగారం ఎంత ఉంది, దీంట్లో సిల్వర్ ఎంత ఉంది, వెయిట్ తో సహా చెప్పారు దాంట్లో. అప్పుడు ఒక జనాలకి అదే చూతేగాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది, అరే అన్న చెప్పింది నిజమే కదా, మేమే పెట్టేసాం, వాళ్ళు బీరు బిర్యానీ తాపిన దాన్ని బట్టి ఒక ఏదో చెప్పిన విధంగా పెట్టేసామని కొంతమంది రియలైజ్ అయ్యారు, కొంతమంది అలానే కామెంట్లు పెడుతున్నారు. అండ్ అసలు మీ మీద అన్ని చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలు మీరే అన్నారు కదా మేము ఫేమస్ చేసాం నిన్ను అని. ఎవరు మేం చేసా అన్న? అది మీ మీడియా వాళ్ళే కదా. మీరు ఫేమస్ కావడానికి గోల్డ్ వేసుకుంటారు. ఇదేం పుణ్యానికి వస్తుందా? ఈ బట్టలు వేసుకున్నా పుణ్యానికి వస్తాయా? చెడ్డీలు ఎవడైనా చెడ్డీలు కూడా వేసుకోలేకపోతే ఆయన బతికే వేస్ట్. ఆ కింద కబుర్తాలు వలిగిపోతాయి చెడ్డీలు వేసుకోకపోతే. నువ్వు వేసుకున్నావా చెడ్డీ? ఆయన వేసుకుంటారు, అందరు వేసుకుంటారు. అదే మరి ఎట్లా చెప్తావు భయా నువ్వు? ఏ ఊకోబోయా నువ్వు అట్లా చెప్పరు. చెడ్డీ లేకుండా చిన్న పొలాలకే మరి కదా, మరి ఎట్లా అంటున్నావు భయా? నేనేమంటున్నా అది కాదు బ్రదర్, ఒకటి గుర్తుపెట్టుకో, మనిషిని డిసైడ్ చేసేది అతని వ్యక్తిత్వం, అతని మంచితనం,
ఇగో నేను పుట్టినా బ్రో, నేను ఎవరికి అన్యాయం చేయలే, నేను నా వల్ల ఎవరికి అన్యాయం జరగదు, నేను అందరికీ న్యాయం చేస్తా, నాకు ఫేమస్ గేమస్ అవి ఇవి నేను నీ మూవీస్ అండ్ సీరియల్స్ లో యాక్ట్ చేస్తా, అది గుర్తిస్తలేదు ఎవరు. అన్ని సినిమాల్లో చేసా, లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన సీరియల్లో చేసా అని చెప్పిన, సినిమాలో చేసా అని చెప్పిన, దాన్ని ఎవరు గుర్తిస్తలే. నేను చేసిన సోషల్ వర్క్ ఎవరు గుర్తిస్తలేరు. ఎంతసేపు ఈ బంగారాన్ని పట్టుకొని వేలాడుతున్నారు తప్ప. మరి బంగారం లాంటి మనిషి మీద ఎట్లాంటి నిందలు ఎత్తున్నారు అంటే నేను ఒక్కనేనా అన్న బంగారం వేసుకోవాలి, చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గర పోవచ్చు కదా అన్న, నా ఒక్క దగ్గర ఎందుకు స్టాప్ అయ్యా? మా అత్తగారు పెట్టిన చైన్ నేను వేసుకోను, అది నీ ఇష్టం. 2 కేజీలు బంగారం వేసుకోను, అది నీ ఒక్కొక్కరిది ఒక మీ ఇష్టం. మీరు చెడ్డ వేసుకోరు, నేను చెడ్డ వేసుకుంటా, అది మీ ఇష్టం, అది నా ఇష్టం. ఎవరి ఇష్టం వాళ్ళది. మీ అత్తగారు పెట్టిన బంగారం మీరు ఇంట్లో పెట్టి వచ్చారేమో, అది మీ ఇష్టం. అది అరే నేను వేసుకున్నానేమో, అది నా ఇష్టం. అది ఎవరి ఇష్టం వాళ్ళది కదా బాయ్ సాబ్. ఒక మాట చెప్తున్నా, ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే ఇంకో విషయం ఏంటంటే, సరే బ్రో మీరు ఏదైతే ఏంది, నేను ఎవరికి చెడు చేయలే, నేను ఎవరిని మోసం చేయలే, మీరు ఖాళీ పిల్లి టైం వేస్ట్ చేసుకోకుండా దీని గురించి పెద్ద సీరియస్ గా పెట్టుకుండా ఆలోచించి మీ పని మీరు, మీ ఇంట్లో మీ జాబ్ మీరు మంచిగా చేసుకుని, మీరు చెప్పినట్టు నేను నా జాబ్ నేను చేస్తున్నాను మీరు అన్నారు డిగ్నిఫైడ్ గా. మీ జాబ్ మీరు చేసుకుంటూ, మీ తిండి మీరు తినుకుంటూ, మీ తల్లిదండ్రులు మీరు చూసుకుంటూ, ఎవరికి హాని చేయకుండా బతకండి. అంటే ఇప్పుడు కెమెరా ముందేనన్నా మామూలుగానే కానీ ఇట్లానే అందరికి సలహాలు ఇస్తా పోతుంటారా? నేను ఎందుకు ఇస్తా బ్రో? ఇప్పుడు నువ్వు క్వశ్చన్ వేసినప్పుడు నీకు ఆన్సర్ నేను ఇవ్వద్దా? ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ గా కూర్చున్నాడు, అరే నువ్వు దొంగతనం చేసావు అంటే, నువ్వు యాంకర్ కాబట్టి నీకు యాంకర్ లాగా ఇస్తున్నా, పోలీస్ వానికి అయితే నేను పోలీస్ వన్ లాగా ఇస్తుండే, పోలీస్ ఇన్స్పెక్టర్ కి అయితే ఆయనకి ఇచ్చే ఆన్సర్ ఆయనకి ఇస్తుండే. మీరు యాంకర్ బ్రో. సరే ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్ అనుకో, ఎట్లా ఇస్తారు ఆన్సర్? మీరు క్వశ్చన్ అడగండి, దొంగతనం చేసావా అని క్వశ్చన్ మీరు అడిగేది అనుకో, చేయలేదు అని చెప్తా నేను.